అందరికీ వందనములు. లేఖన సందర్భానికి చూడగలిగితే, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురు. మోషే గారు యుద్ధ కీర్తన నమోదు చేశాడు ప్రియులారా. ఈ రెండు పాటలు రెండు గొప్ప ప్రార్థనలుగా మనకు కనబడుతున్నాయి. మొదటిది తన శత్రువులందరినీ యెహోవా జయిస్తాడు. రెండవది ఆయన తన ప్రజల మధ్య నివసించడం కొనసాగిస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు సాగన ఆరంభించినప్పుడు ఆ మొదటి అడుగు దేవుని రాజ్యము భూమి మీద స్థాపించడాన్ని సూచించాయి. ఆ రాజ్యంలో దేవుడు జయముతో పరిపాలించి సమాధానంగా నివసిస్తాడు. అయితే పాత నిబంధన కానాను కొత్త నిబంధనలోని ప్రత్యేకించబడిన నిజమైన దేవుని రాజ్యపు భూ సంబంధమైన ఛాయ మాత్రమే. ఇదొక ఆత్మ సంబంధమైన రాజ్యము. ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా జనుల హృదయాలలో పరిపాలించి నివసిస్తాడు. అది కొత్త నిబంధనలో